శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. అనుమతి లేకుండా ఒక ఆడ ఒక మగ వస్తారు. వారి వల్ల జరిగేది ఇది. మీ జీవితంలో ఈ మార్పుకి, సకల మార్పులకి కూడా కారణం వారే అవుతారు. ఏం జరగబోతుందో తెలిస్తే మీకు నిద్ర కూడా పట్టదు. ఈ రోజున మీనరాశి జాతకుల జీవితంలో ఇలా జరగబోతుంది కావున జాగ్రత్తగా ముందుగా మీరు ఆలకించాలి. జ్యోతిష పండితులు చెప్పేది ఎప్పుడూ కళ్ళ కాదు, మన నమ్మకం మీదే ఏదైనా ఆధారపడి ఉంటుంది. నమ్మకంతో వీడియో చూడండి. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేస్తూ అమ్మవారిని మనసులో మనస్ఫూర్తిగా కోరుకోండి. మీ సమస్య కష్టం చెప్పుకోండి, అమ్మవారు తప్పకుండా వింటారు. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఎవరి అనుమతి లేకుండా మీరు వద్దనుకుంటున్నా కూడా ఆ ఆడ ఆ మగ మనిషి నేరుగా ఇంటికొచ్చేస్తారు. భగవంతుడే వారిని పంపించినట్లుగా వచ్చేస్తారు. వద్దన్నా ఆగరు, చెప్పాల్సింది చెప్పేస్తారు. అయితే ఏం చెప్తారు? ఏ మాటలు ఈ రోజున మీ మనసులో నాటుకోబోతున్నాయి? వారి మాటల వలన మీ మనసు బాధపడుతుందా, ఆనందపడుతుందా? ఏం జరగబోతుంది అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఎవరినైతే మీరు వద్దు అనుకుంటున్నారు అటువంటి ఆడ ఒక మగ మీ జీవితంలోకి వస్తారు. ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ రాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తుంది, ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడానికి చేసుకోవాల్సిన దేవత ఆరాధన, పరిహారాలు అన్నింటినీ చక్కగా ఒక్కొక్కటిగా పూర్తి అంశాల రూపంలో మీకు తెలియచేయబోతున్నాం. ముందుగా ఈ రాశి జాతకుల యొక్క తత్వం గురించి చెప్పాలి. భగవంతునికి వీరు ఎంతో ఇష్టలు. భగవంతుని స్వరూపులుగా కూడా వీరిని చెప్పొచ్చు. ఎందుకంటే అంత ఆధ్యాత్మిక భావన, మంచి సద్గుణాలు, చేసే ప్రతి పనిలో ఎదుటి వారికి కష్టం కలిగించకపోవడం, మాట చేత అన్నీ కూడా నియమ నిబంధనలకు లోబడి ఉండడం, ఇదంతా వీరి తంతు. భగవంతునికి ఎంతో దగ్గరగా నడుస్తూ ఉంటారు. కష్టం వస్తే మనుషుల కన్నా భగవంతునికే చెప్పుకోవడానికి ముందుంటారు. అంతటి ఆధ్యాత్మిక పరమైన తత్వం ఈ రాశి వారికి ఉంటుంది. ఎదుటి వారితో మాట్లాడే మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మాట విషయంలోనే అంత జాగ్రత్తగా ఉంటే చేతల విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటారో ఆలోచించండి. వీరిని ఎప్పుడూ కూడాను భయపెట్టడం అసాధ్యం. నేరుగా వచ్చి ఇబ్బంది పెట్టడం ఎవరి తరం కాదు. కానీ సెంటిమెంటల్గా చాలా వరకు బలహీనంగా ఉంటారు. బంధం, బంధుత్వం, స్నేహం ఇలాంటివి వీరికి బలహీనతలు. ఎదుటి వారికి ఆయుధాలుగా చెప్పొచ్చు. అందంపై అమిత ఆసక్తి ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించాలనే తపన ఉంటుంది. జీవితంలో ఎన్ని నిందలు, ఎన్ని ఆరోపణలు వచ్చాయో లెక్కే లేదు. అన్ని ఇబ్బందులు, బాధలు వచ్చినా, ఎంతగా అవి వీరిని బాధించినా వాటిని దిగమింగి ముందుకు సాగే ఆత్మవిశ్వాసం కూడా భగవంతుని యొక్క వరంలా వీరికుంటుంది. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా సాగుతుంటారు. జీవితంలో ఏది సాధించాలి అనే దాన్ని సాధించే వరకు ఆ పట్టుదల విడిచిపెట్టరు. కార్యరంగంలో దూకుడుగా ఉంటారు. ఉన్న చోటన వీరికి మంచివారు అనే గుర్తింపు ఉంటుంది. వీరికి చెప్తే ఏ పని అయినా అయిపోతుంది అనే ఆలోచన కూడా ఉంటుంది. అలానే ఏది పడితే అది చెయ్యరు. మంచి చెడు ఆలోచించాక ఏ పని అయినా మొదలు పెడతారు. అలాగే ఈ యొక్క రోజున దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు, ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా వద్దు అనుకుంటున్న ఒక ఆడ ఒక మగ మీ జీవితంలోకి వస్తారు. చాలా కాలం క్రితం వారితో మీకు విభేదాలు వచ్చాయి. వారిని మీరు ఎప్పుడో మీ జీవితం నుండి పక్కన పెట్టేశారు.
వారికి ఒకరికి పరిచయం ఉండొచ్చు లేదా లేకుండొచ్చు. కానీ వారి వల్లే మీరు ఇదివరకు అయితే ఒక సమస్యను ఎదుర్కొన్నారు. వారి వల్ల చిక్కుల్లో పడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వారితో బంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. అటువంటి వ్యక్తులు మీ ఇంటికి రావడం కానీ, ఫోన్ కాల్ కానీ, అనుకోకుండా మీకు తారసపడ్డం కానీ జరగొచ్చు. లేదా మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఈరోజు ఎక్కువే కనిపిస్తున్నాయి. మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరకు వస్తారు. సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తారని వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగచేసే అంశం. ఎందుకంటే ఒకప్పుడు వారితో చాలా అసఖ్యతగా మాట్లాడేవారు. అనివార్య కారణాల వల్ల వారితో బంధాన్ని తెంచుకోగలిగారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి రావడం కూడా మీకు ఇష్టమే లేదు. అటువంటి వ్యక్తులు మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరకు రావడం లేదా మీకు కాల్ చేయడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగచేసే ఒక సంఘటనగా మనం మరి ముఖ్యంగా చెప్పుకోవాలి. మీరు మీ యొక్క జీవితంలోకి వారు వస్తారని ఇక కలలో కూడా ఇలా జరుగుతుందంటూ ఊహించుకోలేదు. అటువంటి వ్యక్తులు ఈ రోజునే వచ్చే అవకాశం కానివస్తుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక బలమైన కోరిక నెరవేరే అవకాశం కానవస్తుంది. అది ఎటువంటి కోరిక అయినా అయ్యుండొచ్చు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, వృత్తిపర జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక కోరిక అయితే నెరవేరే అవకాశం ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వ్యక్తులకు కనిపిస్తుంది. ఈ రోజున మీరు అనుకున్నది అనుకున్నట్లు జరగదు. జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకూలతలు అధికంగానే కనిపిస్తున్నాయి. ఎటువంటి వ్యాపారం చేస్తున్న వారికైనా సరే ముఖ్యంగా ఈ రోజున లాభసాటి ఫలితాలు చూడబోతున్నారు. వ్యాపార విస్తరణ గురించి కావచ్చు, వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయడం గురించి కావచ్చు, వినియోగదారులను ఆకర్షించే కొన్ని స్కీమ్స్ లాక్స్ గురించి కావచ్చు. కుటుంబ సభ్యులు కూడా ఈ రోజున సంపూర్ణ మద్దతుని ఈ రాశి జాతకులకు అందించబోతున్నారు. కుటుంబ సభ్యులు వ్యాపార భాగస్వామ్యులతో చర్చించి ఒక కీలక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వ్యక్తుల జీవితంలో కానవస్తుంది. కుటుంబ సభ్యులతో ఈ రోజున ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అలాగే ఎక్కువ సమయం గడపడానికి కూడా ఇష్టపడతారు. చాలా కాలంగా బిజీ లైఫ్లో కొనసాగుతున్న మీకు ఈ రోజున ఈ యొక్క అవకాశం కానవస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. విహారయాత్రలకు వెళ్లాలనుకున్న వ్యక్తులు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త. అలాగే అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. ఏదైనా సలహా, ఏదైనా సూచన, లేకపోతే ఫోన్ ఇవ్వమనో, ఫోన్ కాల్ కోసమనో వేరే రకాల ఇబ్బందులు మిమ్మల్ని పెట్టే అవకాశం ఉంది. ఇబ్బంది ఇలా వస్తుంది, ఈ రూపేణా వస్తుందని చెప్పలేకపోయినా అపరిచిత వ్యక్తుల వల్ల మాత్రం మోసపోయే ప్రమాదం ఉందంటూ నొక్కి వక్కాణించడం జరుగుతుంది. వారి వల్ల ఏదైనా సమస్య తలెత్తొచ్చు, ఏదైనా ప్రమాదం జరగొచ్చు. కాబట్టి ఈ అంశంలో తప్పకుండా ఈ రాశివారు ఈ రోజే కాదండి, ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. దినఫలాల ప్రకారం చూస్తే ఎవరైతే వ్యక్తిగత జీవితంలో ఒక సమస్యను చాలా కాలంగా ఎదుర్కొంటున్నారో ఆ యొక్క సమస్య అనేదానికన్నా దిగమింగుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఒక వైపు నుంచి ఉండొచ్చు సమస్య, లేదా వేరే వారి వైపు నుంచి ఉండొచ్చు. బంధానికి విలువనిచ్చే మీరు బంధానికి ఏమాత్రము కూడా మచ్చ రాకుండా ఆ సమస్యను తీసివేయడం కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నారు. లోపల నలిగిపోతున్నారు. పరిష్కారం దొరకడం లేదు. అది సంతాన సమస్య కావచ్చు, భాగస్వామి, తల్లి, తండ్రి, సోదరి, కుటుంబం పరంగా, స్నేహితుల పరంగా కూడా కావచ్చు. మీరు నా అనుకున్న వారి యొక్క సమస్య కూడా కావచ్చు. ఆ సమస్యను ఇంటి సమస్యగా భావిస్తున్నారు. ఆ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని చాలా రోజులుగా కలత చెందుతున్నారు. మిమ్మల్ని మీరు ఆపుకోలేకపోతున్నారు. దుఃఖ సాగరంలో మునిగిపోతున్నారు. క్షణకాలంలో సమస్యను తీర్చేయవా భగవంతుడా అంటూ నిత్యము భగవంతునికి పూజలు చేస్తున్నారు. చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్న అటువంటి ఒక సమస్య అయితే ఈ రోజున పరిష్కరించుకునే ఒక మేలిమి అవకాశం మీకు కనిపిస్తుంది. నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే యత్నం చేస్తున్నారో ఈ రోజున ఉద్యోగము రాబోతుంది. కల కాదు, వాస్తవం.
అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున ఎవరి సలహా ఎలా ఉపయోగపడిందో తెలియదు కానీ మంచి జరుగుతుంది. కానీ అపరిచిత వ్యక్తుల వల్ల మాత్రం మోసపోయే అవకాశం కనిపిస్తుంది. వారి ఏ సలహా సూచన కూడా, వారి యొక్క ఏ అభ్యర్థన కూడా మీరు అస్సలు స్వీకరించకూడదు. వీలుంటే ఉన్నంతలో దానం చేసి పక్కకు తప్పుకోండి. లేదంటే నా వల్ల కాదు అని చెప్పండి. అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజున ఈ రాశి వ్యక్తులకు ఉండబోతుంది. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యము శివారాధన చేసుకోండి. హనుమాన్ చాలీసాను పాటించుకోండి. స్తోమత ఉంటే ఉన్నంతలో పేదవారికి తప్పకుండా దాన ధర్మాలు చేయండి. భగవంతుడు మీ యొక్క కోరికలు, మీ యొక్క బాధలు తప్పక నెరవేరుస్తాడు. ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా మనం మొదట్లో చెప్పుకున్నట్లుగా మా గురువు గారికి తప్పకుండా కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.